సత్యం బృహత్ ఋతం అగ్రం. పొద్దున్న లేవగానే నేల మీద పాదం మోపే ముందుగా పాదస్పర్శం క్షమస్వమే అన్న దగ్గర చైతన్యం పుంజుకొని బయలుదేరాము. ప్రశ్న, ఆలోచన, వినయము మనకు దారి చూపించగా యాత్ర చేశాము. మొక్క, మనిషి, పిల్లి, పక్షి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉండడం చూశాము. మతము, సైన్సు ఒకే గమ్యం వైపు తీసుకువెళ్లే రెండు దారులుగా గుర్తించాము. యురేకా అని సైన్స్ అంటుంది, వేదాహమేతం అంటుంది మతం. అయ్యో, ఇంత బ్రహ్మాండమైన విశ్వంలో నేను ఎంత అల్పుడిని అని కుంగిపోకుండా, అంటే శరీరానికి ప్రాధాన్యం ఇవ్వకుండా, ఇంత విశాల సృష్టి ఆర్కెస్ట్రాలో నా స్వరము కలిసి ఉంది అని పొంగిపోతూ, అంటే మనసు ప్రాధాన్యం గుర్తిస్తూ జీవించడమే జీవితానికి స్పృహ, చైతన్యము, అవగాహన అని సుస్పష్టమైంది. ఆ అవగాహన వచ్చిన వారికి ఈ క్రింది వేదోక్తిలో తెలియనిది ఉండదు. సత్యం బృహత్ ఋతం అగ్రం దీక్షాతపో బ్రహ్మయజ్ఞం పృథివీం ధారయంతి. ట్రూత్ అండ్ ఆర్డర్, గ్రేట్ అండ్ స్టర్న్, కాన్సక్రేషన్, స్పిరిచువల్ స్ట్రైవింగ్, ప్రేయర్, సాక్రిఫైస్, దీస్ అప్హోల్డ్ ద ఎర్త్. ఇందు మొదటిది సకల సృష్టికి మూలం, రెండవది మన బాధ్యత. రెండవ వరుసలోని దీక్ష, తపస్సు, బ్రహ్మయజ్ఞం అన్న వాటికి పాత అర్థాల స్థానే మహాత్మా గాంధీ, షేక్ గువేరా, మార్టిన్ లూథర్ కింగ్ జీవితాలను, నార్మన్ బోర్లాగ్, యల్లాప్రగడ సుబ్బారావు, జగదీష్ చంద్రబోస్, ఐన్స్టీన్ గుణాలను, వివేకానంద, ఆల్బర్ట్ స్విట్జర్, బాబా ఆమ్టే, మదర్ థెరీసాల ఉదాహరణలను తీసుకుంటే చక్కగా సరిపోతుంది. పరం అనేది ఉందా లేదా అన్నది పక్కకుంచి ఇహం మీదే పై గుణాలతో నిండుగా జీవిద్దాము. అలాంటి జీవనం విద్య నేర్చిన వారి వద్ద, ఆకలి తీరిన అదృష్టవంతుల వద్ద, మా వెనుక మీరు నడవండి అను ముందు నడిచే నాయకుల వద్ద, మేధావుల వద్ద ప్రారంభం కావాలి. ఆలోచన, దీక్ష అన్నవి జీవిత సమస్యల నుండి పారిపోవు. వాటి మధ్యే ఉంటూ వాటిని పరిష్కరించి తమతో పాటు తమ పరిసరాలన్నిటినీ ముందుకు పైకి తీసుకువెళ్తాయి. సర్వం ఆయుర్సవతు జీవనాయ. లీడ్ యువర్ హోల్ లైఫ్స్ ఆన్ టు అ ఫుల్ ఎగ్జిస్టెన్స్. సంపూర్ణం. చివరి మాట. తానేదో కొత్తగా కనుక్కున్నానని కానీ, సర్వరోగ నివారిణి లాంటిది సాధించానని కానీ ఈ రచయిత భ్రమపడటం లేదు. తానొక వెదురుముక్క మాత్రమేనని, ఈ వ్యాసాలలో పలికిన రాగాలను ఎందరో మహానుభావులు పలికించగా వేణువు అయితే అయి ఉండవచ్చునని అతడి ఆశ. ఇదంతా ఏదో రీసెర్చ్ ముగింపని విజ్ఞుల ముందు, విద్యాధికుల ముందు ఉంచలేదు. ఆవేశాలు లేని చర్చలకు దారితీస్తే అంతకన్నా అతడు ఆశించేదేమీ లేదు. చివరి మాట భర్తృహరి. తెలివి యొకింత లేని ఎడతృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితిన్. తొల్లి ఇప్పుడుజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్. గతమయ్యని తాంత గర్వమున్, గతమయ్యని తాంత గర్వమున్. ఈ రచయిత భావము ఇదే, కానీ ఇంత చక్కగా చెప్పలేడు. నమస్కారం. ఈ రచన ఆలోచన ఊపిరిగా బ్రతికే వారందరికీ అంకితం. వాకాటి పాండురంగారావు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.